అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేవీ రెడ్డి ఎక్స్ ఏఎంసీ చైర్మన్ దర్శి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో కొన్ని అరాచక శక్తులు ప్రవేశించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో పేదలు, బడుగు, బలహీన వర్గాల వారికి, రైతు కూలీలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలను మన్నలను పొంది జగనే మా దేవుడు అనే కార్యక్రమం తీసుకొచ్చిన సందర్భంగా ప్రతిపక్షాలు అయిన 14 సంవత్సరాలు పరిపాలన చేసి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక పక్క జనసేనను కలుపుకొని, ఒక పక్క బీజేపీని కలుపుకొని 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి జగన్పై దాడి చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్ పాదయాత్ర కానీ, బస్సు యాత్ర కానీ చేస్తున్నా కానీ బస్సు యాత్రకి జగన్కి వచ్చిన స్పందన, మేమంతా సిద్ధం కార్యక్రమానికి ఆయనకు వచ్చిన స్పందన, జనాదరణ, బ్రహ్మరథాలను చూసి ఓరవలేక నిన్నటి సంఘటన విజయవాడలో ఆకతాయిలు కానీ లేకపోతే తెలుగుదేశం గూండాలు కానీ దాడి చేయటం చాలా నీచమైన పని. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే వైసీపీ కార్యకర్తలు కూడా తిరగబడతారని మేము హెచ్చరిస్తున్నాం. ఏదైనా కానీ న్యాయంగా ఎదుర్కోవాలి, కానీ అన్యాయంగా గుంపులో గోవిందలాగా మోకలతోటి ఎగబడి రాళ్ళు విసరటము అది మంచి పద్ధతి కాదు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే టైం కూడా వస్తుంది. మళ్ళీ కూడా జగన్ మంచి మెజార్టీతోటే ముఖ్యమంత్రి అవుతారు. ఈ ఆకతాయిల ఆటలన్నీ కట్టిస్తారు. అందుకని జగన్కి నిన్న జరిగిన ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సమస్యలు, ఇలాంటి సంఘటనలు ముందుగా వచ్చినాయి అంటే వైసీపీ కార్యకర్తలు కూడా అదే రీతిలో సమాధానం చెప్తారని నేను తెలియజేస్తున్నా. అశోక్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ డాక్టర్ సెల్ అధ్యక్షుడిని. నిన్న సాయంత్రం విజయవాడలో ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి పాశవికమైనటువంటి రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఒక పిరిగిపంద చర్య. ఆయన వెంటనే దీని నుంచి కోలుకోవాలని, దాడి నుంచి కోలుకోవాలని ఆయనకి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీస్సులు ఉన్నాయి. అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, అదేవిధంగా ప్రజలందరి ఆశీస్సులు ఆయనకి ఎల్లవేళ్ళ ఉండాలని, ఆయన త్వరగా కోలుకొని తిరిగి జన స్రవంతిలోకి రావాలని, రాబోయే కాలంలో మరింత సేవలు జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు వర్గాలకి అందరికీ కూడా చేయాలని ఆకాంక్షిస్తూ జై జగన్. సామంతుల రవికుమార్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగరాయకొండ మండల పార్టీ కన్వీనరు మరియు వైస్ ఎంపీపీ, కొండేపి నియోజకవర్గం. నిన్నటి రాత్రి విజయవాడలోని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో ముఖ్యమంత్రి గారికి రాళ్లతోటి దాడి చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం తపన పడుతూ, పేదల యొక్క భవిష్యత్తు కోసం, వారి బిడ్డల భవిష్యత్తు కోసం నిత్యం పేద ప్రజల కోసమే తపన పడుతూ ప్రభుత్వాన్ని నడిపిన మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదలందరూ కూడా బాగుండాలా, వారందరూ కూడా ఆనందంగా ఉండాలా, ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆనందంతో ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల 10 నెలలు పరిపాలన చేయడం జరిగింది. అలాంటి తరుణంలో ఈ ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు బస్సు యాత్రను ప్రారంభిస్తే ఆ బస్సు యాత్రలో ఎంతో విజయవంతంగా తండోపతండాలుగా రాష్ట్రంలోని ఎక్కడ బట్టిన లక్షల మంది, వేల మంది కార్యకర్తలు, అభిమానులు, ఓటర్లు అందరూ కూడా తండోపతండాలుగా రావడం చూసి ఓర్చుకోలేక తెలుగుదేశం పార్టీ వారు ఎన్నో కుయుత్తులు పండుతూ నిన్న జరిగిన ఘటన చాలా అమానుషం.
ఇలాంటి ఘటనలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల మద్దతు తగ్గుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వారు అనుకోవడం చాలా తప్పని చెప్పి నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇలాంటి తెలుగుదేశం వారి చేత ఇలాంటి ఘటనలు చేపించడం చాలా అమానుషం. ఇది మంచి పద్ధతి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ప్రజల్లోకి వెళ్ళి వారి మద్దతుని కూడుకొని వెళ్ళాలే కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయటం ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎవరిని కూడా ఇలాంటి దాడులు చేసి వారిని ఏదో ఇది చేయాలంటే అది అయ్యే పని కాదని చెప్పి తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు అంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఏ విధంగా చేశారా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానీ వారి ప్రభుత్వం కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు ఎప్పుడన్నా తీసుకొచ్చారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కాపీ కొట్టి నువ్వు ఈరోజు నీ మేనిఫెస్టోలో పెట్టుకొని అబద్ధాల హామీలతో 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఆ హామీలని నెరవేర్చకుండా వాటిని మొత్తం తుంగలో దొక్కి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలందరూ కూడా ఆదరించి 151 సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పేద ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నారు. ఎందుకంటే అతను పేదల కోసం, సంక్షేమం కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం తపన పడుతున్నారు. ఓసీల్లోని పేదవారి కోసం తపన పడుతున్నారు. వారి యొక్క సంక్షేమం కోసం తపన పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు, ఈరోజు రైతులు, అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో ఉన్నారు. కరోనా అనే మహమ్మారి ఈ రాష్ట్రంలో ప్రళయ తాండవం చేస్తే ఎక్కడా కూడా తగ్గకుండా ఆ కరోనాలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగకుండా వెంటుండి అందరికీ అండగా నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి ముఖ్యమంత్రి గారి మీద విజయవాడలో నిన్న రాత్రి రాళ్లతో దాడి చేయడం చాలా దారుణమైన సంఘటన, చాలా కిరాతకమైన సంఘటన. ఇలాంటి మంచి ముఖ్యమంత్రి మీద కానీ ఏ నాయకుడి మీద అయినా కానీ ఇలాంటి దాడులు చేయడం ఇది మంచి సంస్కృతి కాదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు చేయడం ఎవరు కూడా సహించకూడదు. అందరం కూడా పనిచేసే వారికే సపోర్ట్ చేయాలా. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం తపన పడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనందరం అండగా ఉండాలా. ఎక్కడా కూడా సమన్వయం, రాష్ట్ర ప్రజలందరూ కూడా సమన్వయం పాటించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండి మరలా కూడా 2024లో అఖండ మెజార్టీతోటి 151 సీట్లు గతంలో వచ్చినాయి. ఇప్పుడు 175కు 175 సీట్లు రావడానికి మనందరం కూడా అండగా ఉండాలా. ఆయనకి ధైర్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాను. నా పేరు భాస్కర్ రావు, రాచిపూడి, మాది దర్శి మండలం, తూర్పు చౌడపాలెం గ్రామము. రాత్రి మన గౌరవనీయులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి ఇది కలిసివేసింది మాకందరికీ. చాలా మంది చాలా బాధతో ఉన్నాం. ఈ విధంగానే వాళ్ళు గెలవలేక మరి ముగ్గురు ఏకమైనా కానీ సర్వేలు కానీ దాదాపు 10 సర్వేలు దాదాపు 99% జగన్కే చెప్పడం జరిగింది. 9 సర్వేలు దాదాపు 130 నుంచి 140 దాకా జగన్కే చెప్పడం జరిగింది. అది ఓర్చుకోలేక, వాళ్ళు భరించలేక ఏదో విధంగా జగన్ని మరి దాడి చేసో, జగన్ని భయపెట్టో ఆపేయాలనుకుంటున్నారు. జగన్ సింహం లాంటి వాడు ఢిల్లీ కోటల్ని బద్దలు కొట్టుకొని 16 నెలలు జైల్లో మగ్గి కూడా ఒక కెరటంలాగా మరి ఎగిసిపడిన నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మరి దమ్ము ధైర్యం ఏంటో మరి అందరికీ తెలుసు. ఇలాంటి చిన్న చిన్న పిచ్చి చేష్టాలకు భయపడే వ్యక్తి కాదు. ఇది గమనించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రతి విషయంలో మనిషిని టార్గెట్ చేసి ఒక వంగవీటి రాధా కాడ నుంచి నీకు అడ్డం వస్తే మనిషిని లేపేసే ఆలోచన, నీ దుర్మార్గమైన ఆలోచన మానుకోవాలి. అలాగనే రాష్ట్రంలో ప్రజలు మొత్తం తిరగబడితే నువ్వు వీధుల్లో కూడా లేదా పట్టణాల్లో కూడా తిరగలేవు. ఇది గమనించుకోవాలి. ఇది విజయవాడలోనే ఎందుకు జరిగావు మాకు తెలుసు. పైన కనకదుర్గమ్మ, కింద కమ్మవారని నువ్వు అప్పుడు ప్రకటించావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కింద పెద్ద సారు అంబేద్కర్ మరి రాజ్యాంగాన్ని రచించిన నాయకుడు. మనం ఎలా మెసలాలో, మనం ఎలా తిరగాలో, వాక్ స్వాతంత్రం గురించి మొత్తం మరి మనం నడవడికనే రాసిన నాయకుడు. మరి ఆయన విగ్రహం పెట్టిన ఒక దుగ్ధతో, ఒక బాధతో మీరందరూ ఈ విధంగా పిరికి పందలాగా నైటు చీకట్లో చేసిన దుర్మార్గమైన చర్యని మేము
ముక్తఖండంగా ఖండిస్తున్నాం. రాత్రి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈ చంద్రబాబు నాయుడు ఇట్లాంటి ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇట్లాంటి బెదిరింపులకు భయపడే నాయకుడు మా నాయకుడు కాదు. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా వాళ్ళకి జనంలో బలం లేదు. ముగ్గురు కలిసినా కూడా గెలుస్తామనే ధైర్యం లేకనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఒక్కడే సింహంలాగా తిరుగుతున్నాడు. ఇలాంటి పిచ్చి ప్రేరణలకు భయపడి ఏదో చేసుకుంటే ఏదో అయిద్దని భయపడే వ్యక్తి అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇట్లాంటి ఎన్నైనా ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఢిల్లీనే తలదని నాయకుడు మా జగనన్న. ఇట్లాంటి చేతగాని నాయకులకు భయపడే అంటే నాయకుడు కాదు. ఎప్పుడైనా అర్థం చేసుకోండి. ఈ రోజైనా మన ప్రజలందరూ అర్థం చేసుకోండి. రాబోయేది జగనన్న ప్రభుత్వం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మళ్ళీ జెండా ఎగరేస్తుంది. అది వాళ్ళకు కూడా తెలుసు. అది తెలిసే అది తట్టుకోలేకనే ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇది సిగ్గులేని పిరికి పంద చర్యగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఎవడైనా ఆలోచించండి, ఏదైనా చేతగానప్పుడే ఆవేశం ఎక్కువ వస్తుంది. చేతగానప్పుడే ఇట్లాంటి పనులను చేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇట్లాంటి దాడులను కూడా మనందరం కూడా ఖండించాలి. ఇట్లాంటి చేతగాని యొక్క ఈ ప్రతిపక్ష నాయకులందరూ కూడా మళ్ళీ బుద్ధి చెప్పి రేపు రాబోయే ఎన్నికల్లో దీన్ని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా ఇది స్ఫూర్తిగా తీసుకొని మన జగనానికి అండగా తోడుగా నిలబడి రాష్ట్రంలో 2024 రేపు ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ ఎగరేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా దీనికి నిరసన వ్యక్తం చేస్తూ ఇలాంటి దాడులను అందరం కూడా ఖండించాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.